సత్సంగత్వే నిస్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవం ముక్తిః. కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి, దాని ఫలమేమిటి? ముందుగా మోహనవాణి శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులకు హృదయపూర్వక నమస్కారాలు. ఏదో ఒక కర్మ చేయకుండా ఏ ప్రాణి ఉండలేదు. మంచి పనులు చేసే కీర్తి ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డ పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు, నరకయాతనలు, పాప ఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ స్వర్గ నరకాలను అనుభవిస్తూ మరణ జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవాల్సిందేనా, లేక మోక్షం పొందడం ఉందా అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు. అర్జున, నువ్వే పని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు. అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే మనం 3 త్యాగాలు చేసినట్లు అవుతుంది. మొదటి, కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మైనా ఆ భగవంతుడే చేస్తున్నాడని భావించాలి. ఏమి చేసినా భగవత్పరంగా చేయాలి. ఇలా చేస్తే మనం పాప పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము. రెండోది, ఫలత్యాగం. ఏమి చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది అని కోరికతో చేయవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అని, భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి. మూడోది, సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చేయాలి, అంతా నా ఇష్ట ప్రకారం జరగాలి, ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందమని మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి? ఏ పని చేసినా ఒక నమస్కారం పెట్టి ఒక మాట చెప్పు చాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పై త్రివిధ త్యాగాలను త్రికరణ శుద్ధిగా అవలంబించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.